హలో గైస్, గత 2 సీజన్ల ఫామ్ రీచ్ చూసుకున్నట్టయితే ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం పర్దీప్ నర్వాల్ని యూపీ యోధాస్ రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే గత 2 సీజన్స్లోనూ యూపీ యోధాస్ తరఫున అంతగా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ని కనబరచలేకపోయాడని చెప్పాలి ఈ స్టార్ ప్లేయర్. ఏదైతే ప్రో కబడ్డీ సీజన్ 3, 4, 5లలో పాట్నా పైరేట్స్కి 3 కన్సిక్యూటివ్ ట్రోఫీస్ని అందించాడో ఆ ఫీట్ని యూపీ యోధాస్లో అచీవ్ చేయడంలో తడబడ్డాడని చెప్పాలి. ముఖ్యంగా లాస్ట్ సీజన్లో ప్లే ఆఫ్స్కి తీసుకెళ్లడంలో కూడా విఫలమయ్యాడని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో యూపీ యోధాస్ ఇతన్ని రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇతను పాట్నా పైరేట్స్కి వస్తే చూడాలనుందని పాట్నా పైరేట్స్ ఫ్యాన్స్లో చాలామంది అభిలషిస్తున్నారని చెప్పాలి. అండ్ తెలుగు టైటన్స్ అసిస్టెంట్ కోచ్ ఎవరు అనే దానిపైన సర్వత్రా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అసిస్టెంట్ కోచ్ ఎవరు అనే దానిపైన 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ముమ్మరమైనటువంటి చర్చ జరుగుతుందని చెప్పాలి. అండ్ త్వరలోనే అసిస్టెంట్ కోచ్ని వీళ్ళు అఫీషియల్గా ప్రకటించేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ చాలామంది ఏమనుకున్నారంటే శ్రీనివాస్ రెడ్డి గారిని అసిస్టెంట్ కోచ్గా నియమించుకుంటారని. బట్ వీళ్ళైతే థ్యాంక్ యూ పోస్ట్ చేయడం ద్వారా శ్రీనివాస్ రెడ్డి గారిని తొలగిస్తున్నట్టుగా అఫీషియల్గా ఒక ప్రకటనని విడుదల చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డి గారు అయితే అసిస్టెంట్ కోచ్గా ఈ సంవత్సరం తెలుగు టైటన్స్కి చేయట్లేదు. దీంతో పాటుగా మహమ్మద్ రిజా షియానిషాద్లోని ఆక్షన్లోకి రిలీజ్ చేసి ఆ తర్వాత ఎఫ్బిఎంని ప్రయోగించి రీటైన్ చేసుకోవాలని చెప్పేసి పునేరి పల్టన్ ఉద్దేశపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్లో ఒక వాపింగ్ బడ్జెట్ తోటి పునేరి పల్టన్ ఈ ప్లేయర్ని తీసుకోవడం జరిగింది. సో ఆక్షన్కి ముందుగా రీటైన్ చేసుకోవడం కుదరదు కాబట్టి ఆక్షన్లో ఎఫ్బిఎం ద్వారా రీటైన్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి.